నేను కప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, 3 రంగులున్న జాతీయ జెండా మాత్రమే అని చెప్పి వాళ్ళు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సార్. కాంగ్రెస్ జెండాకి జాతీయ జెండాకి తేడా తెలియకుండా జాతీయ జెండాని అవమానించిన ఈ ఎమ్మెల్యేలను ఉరి తీసినా తప్పులేదు. దీని గురించి మీరేమంటారో కమెంట్ చేసి చెప్పండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు ఎప్పుడైతే స్పీకర్కి వివరణ తీసుకొని అసలు వీళ్ళని ఎందుకు సస్పెండ్ చేయొద్దో చెప్పాలి అని చెప్పినప్పుడు వాళ్ళు వివరణ ఇచ్చినప్పుడు చెప్పిన మాటలు ఇవి: మేము దాన్ని 3 రంగుల జెండా కాంగ్రెస్ జెండా అనుకోలేదు, జాతీయ జెండా వేసుకున్నామని చెప్పేసి అనుకోనే వేసుకున్నాము అని చెప్పేసి చెప్పడము నిజంగా ఇది ఎంత దరిద్రమైన మాట అంటే, జాతీయ జెండాకి కాంగ్రెస్ జెండాకి తేడా లేదా? ఇది జాతీయ జెండాను అవమానించినట్టు కాదా? వీళ్ళు శిక్షకు అర్హులు కాదా? ఈ విషయం గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. అసలు ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరెవరు, అసలు వీళ్ళు ఎక్కడున్నారు, ఏ పార్టీలో ఉన్నారు అనే టాపిక్ పైన మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అసలు మన జాతీయ జెండాను అవమానించినందుకు వీళ్ళకి ఎలాంటి శిక్ష పడాలనే విషయాన్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం చూసుకుంటే ఒక 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిండ్రు. సరే, వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ నచ్చలేదు, వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్దాం అనుకున్నారు. నో ప్రాబ్లం ఎట్ ఆల్. మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారంగా మనం ఎవరమైనా ఏదైనా మాట్లాడవచ్చు. మనకి ఏ పార్టీ ఇష్టమైతే ఆ పార్టీలోకి వెళ్ళొచ్చు. బట్ వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీ నువ్వు వేరే పార్టీ నుండి మళ్ళీ పోటీ చేసి గెలవాలి. ఇక్కడ నుండి రాజీనామా చేయాలి, అక్కడ పోటీ చేసి గెలవాలి. సో అలా అది తప్పించుకోవడం కోసము వీళ్ళన్నీ మాయమాటలు చెప్పుకుంటూ కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తూ గడుపుతా ఉన్నారు టైం. ఇది కాంగ్రెస్లో ఒక్కదానిలో జరిగిందని కాదు, ఇంతకుముందు బీఆర్ఎస్లో కూడా జరిగింది, ఇప్పుడు ఉన్న బీజేపీలో కూడా జరుగుతుంది. అంతకన్నా ముందున్న ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు టీడీపీలో కూడా జరుగుతుంది, జగన్ పార్టీలో కూడా జరిగింది. ఇది కొత్త ఏం కాదు. బట్ ఇది ఇప్పుడు వీళ్ళు ఈ 10 మంది చేసిన వ్యవహారం మాత్రం జాతీయ జెండాని అవమానించారు. మేము భుజాన వేసుకున్నది జాతీయ జెండా అనుకొని వేసుకున్నాము, కాంగ్రెస్ జెండా అనుకోలేదంటే ఎంత అవమానం అండి జాతీయ జెండాకి. కాంగ్రెస్ జెండాకి జాతీయ జెండాకి తేడా లేదా అసలు? నేను ఫస్ట్ డిమాండ్ చేసేది విషయం ఏంటి అంటే, కాంగ్రెస్కి ఎలక్షన్ కమిషన్ ఆ పర్టికులర్ కలర్స్ని తీసేయాలి ఫస్ట్. ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ క్రియేట్ కావద్దు, అందరూ ఎవరు కూడా మన జాతీయ జెండాని హేళన చేయొద్దు అంటే కాంగ్రెస్కి ఆ పర్టికులర్ కలర్స్ తీసేయాలి. ఆ పర్టికులర్ ఫ్లాగ్, ఆ పర్టికులర్ సింబల్ కాంగ్రెస్కి ఉండకూడదు. ఇంకా మనం ఇట్లాంటివి అన్నీ ఎంకరేజ్ చేయకూడదు. మనం హిందూ, ముస్లిం ఇవన్నీ విషయాలు పక్కకు పెట్టేస్తాం. మనం వీఆర్ ఎ సెక్యులర్ కంట్రీ, దాని గురించి కాదు ఈరోజు మాట్లాడేది. బట్ ఎవరమైనా కూడా మనం దేశ జెండా, మన జాతీయ జెండాని అవమానిస్తే అంతకన్నా ఘోరం ఏముంటుందండి? ఇప్పుడు ఆ 10 మంది ఎమ్మెల్యేల గురించి చెప్తాను. 10 మంది ఎమ్మెల్యేలు ఎవరెవరంటే, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, దానం నాగేందర్, గాంధీ, డాక్టర్ సంజయ్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్లో చేరారు అంటే వాళ్ళు అనేది, మేము జస్ట్ అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రిని కలుసుకోవడానికి వెళ్ళాము, మేము అది కాంగ్రెస్ కండవా అని కప్పుకోలేదు, అది జాతీయ జెండా అనుకొని కప్పుకున్నాం అని చెప్పేసి ఒక మాయమాటలు చెప్తున్నారండి. అది అందరికీ తెలుసు వాళ్ళు ఏది కప్పుకున్నారు అనేది. ఇంకా దానం నాగేందర్ అయితే ఒక అడుగు ముందుకేసి తను ఎంపీ టికెట్, కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని ఎంపీ టికెట్ తీసుకొని సికింద్రాబాద్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఇది ఒక అడుగు ముందు. ఇంకా కడియం శ్రీహరి అయితే ఇంకా ఏంటంటే వాళ్ళ కూతురికి ఎంపీ టికెట్ ఇప్పించుకున్నాడు వరంగల్లో. ఇప్పించుకొని
కూతురికి క్యాంపెయిన్ చేసి కాంగ్రెస్కి ఓటేయండి, మా కూతురికి ఓటేయండి అని చెప్పేసి డైరెక్ట్గా తిరిగినవాడు. సో వీళ్ళు కాంగ్రెస్లో చేరలేదా అండి? వీళ్ళు ఇట్లాంటి పిచ్చి వాళ్ళ వల్ల మన దేశంలో రాజకీయం అనేది నమ్మలేని స్థితికి వెళ్ళిపోతుంది. ఎవడు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికి పడితే అక్కడికి చేంజ్ అవుతూ ఉంటే మనం ఓట్లేసిన వాళ్ళం పిచ్చోళ్ళమా? ఓట్లేసి గెలిపించిన వాళ్ళం పిచ్చోళ్ళమా మనం? ఇట్లాంటి నాయకులకి ఇట్లా చేంజ్ అయ్యి అంటే మాయ మాటలు చెప్పేసి గెలిచి తర్వాత పార్టీ మారాలనుకుని, సరే వాళ్ళకి పార్టీ నచ్చకుంటే మళ్ళా వాళ్ళు రాజీనామా చెయ్యకుండా ఇట్లాంటి మాయ మాటలు చెప్పి ఇంకా కొనసాగుతున్న వాళ్ళని జీవితాంతం రాజకీయాల నుండి బహిష్కరించాలి. దీనికి ఎలక్షన్ కమిషన్ ఒక చట్టబద్ధత తీసుకురావాలి. న్యాయస్థానాలు కూడా దీనిపైన ఒక సెల్ఫ్గా అంటే న్యాయస్థానాలు వాళ్ళంతలో వాళ్ళే ఒక డెసిషన్ తీసుకొని ఇట్లాంటి వాళ్ళకి జీవితకాలం ఇంకా రాజకీయాల్లో పోటీ చేసే అధికారం వీళ్ళకే కాదు, వీళ్ళ ఫ్యామిలీకి కూడా ఇంకా అధికారం లేకుండా చేయాలి, ఇమీడియట్ ఫ్యామిలీకి. ఎందుకంటే ఇట్లాంటి చెత్తగాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకు కనుక టికెట్ రాకుంటే వీళ్ళ వైఫ్లకి వీళ్ళ కొడుకులకి టికెట్లు తీసుకొని గెలిపించుకోవాలి, మన చేతిలోనే ఉండాలి, ఇంకా రాజకీయం పవర్ మన చేతిలోనే ఉండాలి అనుకునే టైప్ కాదు వీళ్ళంతా. వీళ్ళే కాదు, చాలా మంది రాజకీయ నాయకులు ఇంతే. ఒకరిని ఇద్దరిని మనం ఏం సపరేట్గా చేసి చెప్పాల్సిన పని లేదు. ఈ 10 మంది గురించి కాదు నేను ఈరోజు మాట్లాడేది. ఎంతో మంది రాజకీయ నాయకులు ఇదే ఒక పార్టీలో గెలుస్తారు, ఇంకో పార్టీలోకి పోతారు. ఎవడు పోటీ చేయమన్నాడు? ఇండిపెండెంట్గా పోటీ చేయి. నువ్వు నీకు దమ్ముంటే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి నీకు ఇష్టం ఉన్న పార్టీలో చేరు. జనాలను ఎందుకు మభ్యపెడుతున్నారు ఇట్లా? జనాలు పిచ్చోళ్ళనుకుంటున్నారా? సిగ్గుచేటు కాదా ఇది? జాతీయ జెండాను అవమానించడం అనేది సిగ్గుచేటు కాదా? కాంగ్రెస్ జెండాకి జాతీయ జెండాకి తేడా తెలియని వాళ్ళు మీరు కూడా నాయకులేనా? మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి రాజకీయాలు చేసే మీరు ఈరోజు జాతీయ జెండాను అవమానించే స్థితికి ఎదిగినరంటే ఇంకా ముందు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇట్లాంటి నాయకులని మీ దగ్గరికి కూడా రానియకండి. ప్రజలకు చెప్తున్నా నేను. ఇట్లాంటి నాయకులు మన దగ్గరకు వచ్చి మనల్ని మోసం చేసి ఇవే కథలు ఇంకా వీళ్ళు ఒకసారి ఒక పార్టీ తరఫున గెలిచిండ్రు అంటే 5 సంవత్సరాలు అందులో ఉండాలా, లేదంటే రాజీనామా చేసి మళ్ళీ గెలిచి ఇంకో పార్టీలకు పోవాలా. అంతేగాని ఇట్లా కొనసాగే వాళ్ళని ఎప్పుడు కూడా నమ్మకండి. ఎవరైనా ఏ పార్టీ అయినా కానివ్వండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీ పార్టీ. నాయకులు ఎవరైనా కూడా ఒకసారి రాజీనామా చేస్తేనే ఇంకో పార్టీకి అర్హులు ఉండాలా, లేదంటే వారిని జీవితాంతం రాజకీయాల్లోకి రాకుండా ఎలక్షన్ కమిషన్ సీరియస్ డెసిషన్ తీసుకోవాలా. ప్రజలు పిచ్చోళ్ళా? లెట్స్ నాట్ ఎంకరేజ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. జాతీయ జెండాను అవమానించడం అనేది ఎంత అసలు ఇది చెప్పడానికి కూడా అసలు నాకు మనసు రావట్లేదు. వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా. వీళ్ళు మాట్లాడిన ఈ మాటలకు వీళ్ళకు జీవితాంతం అసలు రాజకీయమే లేకుండా చేయాలా. నన్ను అడిగితే వీళ్ళని రోడ్ మీదనే షూట్ చేసి చంపాలా జాతీయ జెండాను అవమానించినందుకు. దీని గురించి న్యాయస్థానాలు ఒక సరైన నిర్ణయం తీసుకొని వీళ్ళకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలి అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా. మీరందరూ కూడా ఏమనుకుంటున్నారు అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. మీరు ఇట్లాంటివన్నీ సపోర్ట్ చేస్తారా? మన జాతీయ జెండాను అవమానించిన వాళ్ళని ఇంకా కూడా మనం సపోర్ట్ చేద్దామా? పార్టీలు పక్కకు పెట్టండి. మీరందరూ కూడా నేను చేసిన వీడియోలలో అంటా ఉంటారు కదా, నేను దేశభక్తుని కాదు, నేను ఎక్కడనో పాకిస్తాన్ గీకిస్తాన్ అని చెప్పేసి మాట్లాడుతున్నా అని చెప్పేసి. ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి మన దగ్గర కాబట్టే నేను ఇవన్నీ మాట్లాడడం జరుగుతుంది. ఒక్కొక్కసారి న్యాయ వ్యవస్థ ఫెయిల్ అవుతుంది. ఇక్కడ ఇట్లాంటి వాటిని జరిగినప్పుడు మనం ఫెయిల్ అని అనాల్సి వస్తుంది. మన జ్యుడిషియల్ సిస్టమ్ ఎంతో స్ట్రాంగ్ సిస్టమ్. సో ప్లీజ్
మీకు ఏదైతే ఒపీనియన్ ఉందో ఆ ఒపీనియన్ని వీళ్ళ గురించి మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి. వీళ్ళు చేసింది కరెక్టా రాంగా అనేది మీ ఒపీనియన్ మీరు కమెంట్ చేసి చెప్పండి. మీరు నిజమైన దేశభక్తులా, వీళ్ళు కూడా నిజమైన దేశభక్తులా, లేకపోతే వీళ్ళు ద్రోహులా అనేది.